దీని మీద మరి శేఖర్ రెడ్డి గారు వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి. నమస్కారం శేఖర్ రెడ్డి గారు. నమస్తే అండి మోహన్ గారు, మీకు అలాగే విజయబాబు గారికి అండ్ మన పురుషోత్తమకి 99 అందరికి కూడా గుడ్ ఈవినింగ్. అదండి, ఇప్పుడు ఈ కేసులో 2 వెర్షన్లు వినపడుతున్నాయి, మీరు ఏం చెప్తారు సార్? రాష్ట్రంలో నిజంగా ఈ పరిస్థితులన్నీ చూస్తుంటే కూటమి పార్టీలు అధికారంలోకి వచ్చిన తర్వాత పాత బీహార్ తరహా పరిపాలన కొనసాగుతుందేమో అని అనుమానం వేస్తుంది సార్. అనుమానం కూడా కాదు సార్, ఖచ్చితంగా పాత బీహార్ తరహా పరిపాలన కొనసాగుతుంది సార్. ప్రజాస్వామ్యానికి ఉక్కు పాతరేసి రెడ్ బుక్ అనే ఒక అరాచక శక్తిని తీసుకొచ్చి పరిపాలన చేస్తే ఇలాగే ఉంటుంది సార్. ఎంత దుర్మార్గం! వీళ్ళ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ళే దాడులు చేస్తారు సార్, వీళ్ళే కొడతారు సార్, తిరిగి వీళ్ళే కేసులు పెడతారు సార్, బాధితులే నిందితులుగా జైలుకి వెళ్లాల్సినటువంటి పరిస్థితి వస్తా ఉంది సార్. ఎంత దుర్మార్గం ఇది! సో నెల్లూరులో మాజీ శాసనసభ్యుడి ఇంటి మీద అప్పట్లో విపరీతంగా దాడి చేశారు, కేసు పెట్టి వాళ్ళని అరెస్ట్ చేయాల్సింది రిటర్న్ లో మాజీ శాసనసభ్యులైనటువంటి నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారి మీద కేసు. అంబటి రాంబాబు గారి ఇంటి మీద స్థానిక శాసనసభ్యురాలు ఆమె భర్త ఇద్దరు రౌడీ మోకల్లా వాళ్ళ ఇంటి మీద దాడి చేసింది, సభ్య సమాజం మొత్తం చూసింది సార్. కానీ వాళ్ళ మీద కేసులు లేవు, అంబటి రాంబాబు గారి మీద కేసు పెట్టి 18 రోజులు లోపలికి పంపిస్తారు సార్. సో ఇలా కంటిన్యూస్ గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ మంత్రులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల ఇళ్ల మీద, కార్యకర్తల ఇళ్ల మీద తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఒక గూండాల్లా, ఉన్మాదుల్లా, రౌడీ మోకల్లా దాడి చేయటం, దాష్టికానికి పాల్పడటం, తిరిగి దాడికి గురైనటువంటి బాధితులైనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద కేసులు పెట్టడం, జైలుకి పంపించడం. అసలు ఇలాంటి భాగవతాలు ఒక సీనియర్ జర్నలిస్ట్ గా మీరు గాని, విజయబాబు గారు గాని, లేకపోతే సీనియర్ అనలిస్ట్ అయినటువంటి పురుషోత్తమన్ గాని చరిత్రలో ఎప్పుడైనా చూసారా ఇలాంటివి? మీరు వాటికి సాక్ష్యం చెప్పాలి సార్. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి కార్యకర్త గిరి అనే అతను మా ఎమ్మెల్యే ఆలూరు విరూపాక్షి గారికి ఫోన్ చేసి, సార్ నన్ను ఇక్కడ కొట్టడానికి వచ్చారు, నన్ను కాపాడండి సార్ అంటే, మా కార్యకర్తను మేము కాపాడుకోవాలా లేదా? కాపాడుకునేలో భాగంగా మొట్టమొదటిగా సిఐ గారికి ఫోన్ చేయడం జరిగింది. మరి శాంతి భద్రతలు కాపాడాల్సినటువంటి సిఐ అక్కడికి వెళ్ళి ఇరు వర్గాల్ని పక్కకి తీసి గిరి గారిని కాపాడి ఉంటే ఎమ్మెల్యే గారు అక్కడికి వెళ్ళేవారా? ఎమ్మెల్యే గారు అక్కడికి వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకురా అంటే స్థానిక సిఐ రవిశంకర్ అసలు పట్టించుకోకపోగా సో అక్కడికి వెళ్ళినటువంటి ఎమ్మెల్యే మీద, ఎమ్మెల్యే వాళ్ళ మనుషుల మీద రాళ్ల దాడి చేశారు టీడీపీ వాళ్ళు. సో టీడీపీ వాళ్ళు ఒక్కరికి కూడా గాయం లేదు, వైసీపీ వాళ్ళు దాడి చేస్తుంటే గాయాలు ఉండాలి కదా, ఎక్కడ గాయాలు? కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే యొక్క తమ్ముడు రాములకి చెయ్యిరిగిపోయింది, గాయం కనిపిస్తుంది, సాక్ష్యం. కానీ తెలుగుదేశం పార్టీకి చెందిన ఏ ఒక్కరి మీద కనీసం కేసు కూడా పెట్టరు సార్. సో ప్రజాస్వామ్యం నడుస్తున్నట్ట, ప్రజాస్వామ్యానికి ఉక్కు పాత్ర వేసినట్ట, రూల్ ఆఫ్ లా నడుస్తున్నట్ట, లేకపోతే జంగిల్ రాజు నడుస్తున్నట్ట దీన్ని బట్టి సార్. సో ఎంత దుర్మార్గం అంటే, సో సమాచార శాఖ మంత్రి పార్థసారథి గారు వచ్చి ఇలాగ ప్రెస్ మీట్ మాట్లాడుతుంటే, చిచ్చి ఇలాంటి నాయకుల పరిపాలన, ఇలాంటి నాయకుల అండర్లోన ఆంధ్ర రాష్ట్రం ఈ రోజు ఉంది అనిపిస్తుంది సార్. పచ్చి అబద్ధాలు సార్. ఎమ్మెల్యే విరూపాక్షి గారు వెళ్ళి ఏదైతే దుశ్శాసన పర్వం చేశారంట, వంట చేసుకుంటుంటే ఒక మహిళ ఆవిడ దగ్గరికి వెళ్ళి బట్టలు చించి ఆవిడ్ని తిట్టి పొట్టలో తన్నారంట సార్ విరూపాక్షి గారు. సో సాక్షాత్తు సమాచార శాఖ మంత్రి వర్యులు మాట్లాడుతూ ఉన్నారు సార్, పచ్చి అబద్ధాలు. వాస్తవం ఏంటి? నాగరాజు అనే అతను తన భార్యని అందరూ చూస్తుండగా నట్ట నడి రోడ్లో విరూపాక్షి గారి మీద తప్పుడు కేసు పెట్టడం కోసం తన భార్య శీలాన్ని రోడ్డు మీద బజారుకి ఇచ్చారు. వాళ్ళు నిజమైన దుశ్శాసనులు, కీచకులు వాళ్ళు. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద దుష్ప్రచారం అంత బాగా కళ్ళకు కనిపిస్తా ఉంటే సార్, ప్రపంచం మొత్తం చూస్తూ ఉన్న మంత్రి స్థాయిలో ఉండి పచ్చి అబద్ధాలు మాట్లాడే అతనికి ఒక్క రోజైనా మంత్రిగా కొనసాగే నైతిక అర్హత ఉందా సార్? మీరు చెప్పండి, నైతిక హక్కు ఉందా అతనికి? సో వాళ్ళే తప్పులు చేస్తారు సార్. నాడు ద్రౌపదిని దుశ్శాసనుడు లాగాడు సార్, కానీ పాండవులు లాగలేదు సార్. కానీ నేడు ఈ ద్రౌపది లాంటి అమ్మాయిని ఎవరైతే వీళ్ళు చెప్తున్నట్టుగా మేము దుశ్శాసనం కాదు సార్, కానీ తన భర్తే దుశ్శాసనుడయ్యాడు. కానీ అతను పాండవుడు కాదు. ఆ భర్త మీద కేసు పెట్టారా? ముందు పెట్టాల్సింది ఆ భర్త మీద కదా. రాజకీయాల కోసం విరూపాక్షి గారిని అరెస్ట్ చేయించడం కోసం సొంత భార్య యొక్క పరువుని బజారుకి ఇచ్చినటువంటి చిల్లర నాయలు కదా అనకూడదు సార్. నేను సారీ, కానీ బాధేస్తుంది. ఎందుకంటే ఒక మహిళ యొక్క మానాన్ని రోడ్డు మీద పెట్టినాడు వాళ్ళు.
ఇలా పెడితే తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద. సార్ ఇంకా దారుణమైన అంశం ఏంటంటే, సో ఎమ్మెల్యే గారు తిరిగి నా తమ్ముడిని కొట్టారు, ఇలా దారుణంగా చేస్తున్నారు, కేసులు పెట్టండి నేను స్టేషన్కి వెళ్తే రవిశంకర్ గారు ఎమ్మెల్యే గారితో తీవ్ర పదజాలంతో బెదిరించేస్తారు సార్. ఒక ఎమ్మెల్యేని ప్రజాప్రతినిధిని పట్టుకొని ఒక సిఐ బెదిరిస్తా ఉన్నాడు సార్. ఏమి దుర్మార్గం అయ్యా, మేము బాధితులమయ్యా, కేసులు తీసుకోండి అంటే తీసుకోరు. తిరిగి ఎమ్మెల్యే గారు నైట్ వరకు అక్కడ బైఠాయించి ఇంటికి వెళ్ళి పడుకుంటే 12:30 సమయంలో సార్, 2:30 సమయంలో సార్, తెల్లవారుజామున సార్. మనకి పాత సినిమాల్లో మనం చూసుంటాం సార్, బందిపోటు దొంగలు అర్ధరాత్రి దాటిన తర్వాత ఇళ్ల మీద దాడి చేసేవాళ్ళు సార్. బందిపోటు దొంగలు ఇళ్ల మీద దాడి చేసి తలుపులు మొత్తం గుణపాలు గొడ్డలతో పగలగొట్టి లోపలికి వెళ్ళి దొరికింది దోచుకెళ్ళిపోయేవాళ్ళు సార్. కానీ పోలీసులు సార్, 40 మంది పోలీసులు సార్, కనీసం ఒక రూల్ ఉంది, అసెంబ్లీ రూల్ పొజిషన్ ఉంది, ఒక ఎమ్మెల్యేని అరెస్ట్ చేయాలంటే కనీసం స్పీకర్ కి ఇంటిమేషన్ అన్నా ఇవ్వాలి అనేది కూడా పక్కన పెట్టేశారు సార్. స్పీకర్ కి ఇంటిమేషన్ ఇచ్చారా? ఇవ్వకుండా ఆయన ఇంటి మీద 40 మంది పోలీసులు సార్. ఎక్కడెక్కడంటే ఏదైతే వీళ్ళు చెప్పినట్టుగా చెప్పగిరి మండలం ఒక్కటే కాదు సార్, ఆ పక్కనే ఉన్నటువంటి ఆదోని, పత్తికొండ, గుంతకల్లు, అప్సరి ఈ స్టేషన్లకు చెందినటువంటి సిఐలు 40 మంది పోలీసులు 2:30 ఆయన ఇంటి మీదకి వెళ్ళి, ఏం సార్ ఆయన ఏమైనా ఉగ్రవాదా, ఆయన ఏమైనా తీవ్రవాదా, ఆయన ఏమైనా నక్సలైటా, ఆయన ఏమైనా దేశద్రోహ, ఎక్కడికి పారిపోతాడు సార్? వచ్చి నోటీస్ ఇచ్చే స్టేషన్కి వస్తాడుగా. ఇప్పుడు ఇందులో